మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మరి అలా ఫ్యాక్షన్ లీడర్గా ఉన్న మీరు రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అంటే మీరు చారిటీస్ నుంచి, మిషనరీస్ నుంచి వచ్చే డబ్బులను కూడా ఇక్కడ సర్వీస్ చేయడము ఇదంతా చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళారు. ఈ మిషనరీస్ వచ్చే డబ్బుని మీరు పంపిణీ చేస్తూ ప్రజలను మీ వైపు తిప్పుకోవడంతో మీకు శివారెడ్డి గారి ఫ్యాక్షన్ మరింత ముదిరింది అంటారు అసలుకి. అప్పుడు ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్ ప్రొక్లైమ్ చేశారు. ఇంకా నాకు ఏదో ఒక పొజిషన్ కావాలి కదా. ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్కు మేము నామినేషన్ వేసాం. అది కూడా నామినేషన్ ఎట్లా వేసామంటే జనాలను తీసుకొని పోయి 10 గంటలకు నామినేషన్ వేసి 11 మందికి మా వాళ్ళకు గౌతలను రానియకుండా బాంబులతో అడ్డగిచ్చాం. 5 గంటలకు మమ్మల్ని యునానిమస్గా ఎలక్ట్ చేశారు. ఎల్ఎం బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాను. మీరు? నేను. ఎల్ఎం బ్యాంక్ అంటే ల్యాండ్ మార్టగేజ్ బ్యాంక్. ఓకే ఓకే. ప్రెసిడెంట్ అయ్యాను. అదే నా ఫస్ట్ పొలిటికల్ అడుగు పెట్టడం. తర్వాత ఇంకా ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాను. ఇది గెలిచానుగా. ఇంకా అవతల ఎవరు, ఇంకా శివారెడ్డికి పోటీ నేనే నిలబడడానికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇంకా ఆయన నన్ను చంపాలని, నేను ఆయన చంపాలని. ఒకరికొకరు. మరి ఏ పార్టీ తరపున మీరు బరిలోకి దిగాలనుకున్నారు? నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో. అంటే మీ బావ రాజశేఖర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేశారా? ఫ్యాక్షన్గా కాదు కానీ పొలిటికల్గా. చంపడమా చావడమా అనే స్థాయికి వెళ్ళిపోయారు మీరు. ఇంకా సాధారణ వ్యక్తిగా ఉన్న మీరు ఒక చిన్న సంఘటన కారణంగా శివారెడ్డిని చంపడమా, శివారెడ్డి చేతిలో నేను చావడమా? అంటే నేను చావడం అనేది ఉండేది కాదులే, ఎందుకంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ కదా. ఆయనకు కూడా అంతే ప్రొటెక్షన్ ఉంటుంది కదా. అవును, మరి మమ్మల్ని అటాక్ చేస్తే ముందు మా బాడీ గార్డ్స్ నిలబడతారు కదా. ఆయనకు కూడా ఉంటారు కదా బాడీ గార్డ్స్. ఉంటారు. అటువంటి ఫ్యాక్షన్స్ జరిగినాయి. ఓకే. ఆయన మనుషులకు నా మనుషులకు ఫ్యాక్షన్ చాలా జరిగినాయి. 100 మందిని హత్య చేశారు, 100 మంది అశులు భాషారు అంటారు కదా. ఆ దినాల్లో చాలా మంది హత్యకు గురయ్యారండి, బాంబులతో, తుపాకులతో. మీకు తెలిసి ఎంతమంది 2 వర్గాల నుంచి ఎంతమంది హత్యకు గురైంటారు? కరెక్ట్గా చెప్పలేము కానీ 14 yearsలో ఒక 100 దాటిండొచ్చు. 100 దాటిండొచ్చు. 2 వర్గాలు. 14 సంవత్సరాలు ఫ్యాక్షన్ నడిపారు మీరు. అవునండి. అసలు మీ ప్రత్యర్థులని ఎవరైనా చంపి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీ బంగ్లాలో షెల్టర్ ఇచ్చేవారంట కదా మొత్తం కూడా అక్కడే. అంటే కొంతమంది ఊర్లు వదిలిపెట్టి వచ్చింటారు, హత్యలు చేసి పరారైంటారు. అటువంటి వాళ్ళందరినీ మన బంగ్లా వెనకల్నే రూమ్ ఉండేది, అక్కడ షెల్టర్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళే నా బాడీ గార్డ్స్గా నాతో పాటు వచ్చేవాళ్ళు, ఒకరికొకరికి తోడు. బాంబులు చుట్టాలి అనుకున్నప్పుడంతా ఆళ్ళగడ్డ నుంచి మనుషులు పిలిపించేవారు మీరు? ఆళ్ళగడ్డ అని కాదు, రాయలసీమలో ఎక్కడో ఉంటారు బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు. ఓకే. మనకి ఎన్ని బాంబులు కావాలంటే అన్ని చేస్తారు, దానికి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఒక బాంబు ఎంత కొంటాంటారు? ఆ దినాల్లో పెద్ద కాస్ట్లీ కాదు, ఒక 20 రూపాయలు అనుకుందామా. అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 20 రూపాయలు అంతే. ఈరోజు లక్షలు పోసినా మనిషి ప్రాణం నిలబెట్టలేని రోజులు ఇవి. కానీ ఆ రోజుల్లో 20 రూపాయలతో బాంబు చుట్టి ఆ బాంబు వేస్తే మనిషి ప్రాణం తీసే రోజులు అవి. ఇంత తేడా ఉన్నాయి కదా సార్. అంటే బాంబుల్లో కూడా పొగ బాంబులు ఉంటాయి, చంపే బాంబులు ఉంటాయి. మీరు ఏ బాంబులు ఎక్కువ చుట్టించేవారు? పొగ చేసే వాళ్ళము, మనుషులను చంపే బాంబులు కూడా. ఒకసారి అయితే శివారెడ్డిని చంపాలని డిసైడ్ అయిపోయి ఎక్కడ స్పాట్ పెట్టారు? ముద్దునూరు రైల్వే స్టేషన్. బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ను పిలిచి ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్ చుట్టండి అని చుట్టించాను. ఆ బాంబులు శివారెడ్డి మీద వేయాలి కదా, అది ఎంత పవర్ఫుల్గా ఉందో లేదో టెస్ట్ చేస్తామని ఒక ఎనుమును తీసుకొని పోయి, గేదెను ముద్దునూరు కొండలో వ్యాన్లో తీసుకొని పోయి నేను కూడా ఉన్నాను, నేను నా బాడీ గార్డ్స్ టెస్ట్ చేసినాం. ఆ ఎనుము చనిపోయింది. సో చనిపోయిందా? పీస్ అయిందా? పీస్ ఏం కాదు, చనిపోయింది. తర్వాత ఆ బాంబులు బాడీ గార్డ్స్కి ఇచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్లో శివారెడ్డి వస్తాడు, ప్లాట్ఫామ్లోనే చంపేసేయండి అని పంపించడం. వీళ్ళేమో పోయినారు కానీ దేవుని ఆ రోజు రాలే. శివారెడ్డి రాలే. వచ్చింటే ఆయన చంపేసేవాళ్ళు, నేను జైలుకి పోయేవాడిని, ఉరిశిక్ష చేసేవాళ్ళు. అంటే హత్యలు చేసిన వారందరికీ కూడా ఉరిశిక్షలు పడ్డాయంటారు రాయలసీమలో? లేదు, రాయలసీమ అంతా ఫ్యాక్షన్. ఇది మరీ ఘోరం కదా. అంటే సాక్ష్యం కావాలి కదా, మీరు స్పాట్లో లేరు, మీ బాడీ గార్డ్స్ వెళ్ళారు, సాక్ష్యం కావాలి. సాక్ష్యాలు పెట్టారు కదా ఏదో ఒకటి. పెట్టినా కోర్టులో నిలబడాలి కదా. రాలేదు ఆ రోజు. ఓకే. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటారా? లీక్ అయిండొచ్చు, లేదంటే బై మిస్టేక్. బాంబులు చుట్టిస్తూ మీరు నేర్చుకున్నారా బాంబు చుట్టడము? నేర్చుకోలేదు.
ఊరికే బాంబులు ట్రయల్ చూశాను, బాంబులు పట్టుకొని. విసిరేవాళ్ళు బాంబులు. కానీ బాంబులు చుట్టినాక చాలా డేంజర్ కూడా వచ్చింది నాకు. ఎట్లా? మా ఇంట్లోనే ఒక రూమ్లో ఒక 100 బాంబులు చుట్టారు దాదాపు. నా బాడీ గార్డ్ బెన్నీ వండుకొని చుట్టినారు సార్ చూస్తారా అని తీసిపోయినాడు రూమ్లోకి. చిన్న రూమ్లోకి పోయి ఆ బాంబు నా చేతిలో పట్టుకున్నా. నా చేతిలోంచి జారిపోయింది. అది పగిలింటే ఈ బాంబులన్నీ పేలిపోయి నేను ముక్కలు అయిపోయింది. బాంబు పగల్లే. అందుకే ఈరోజు బైబిల్తో మా ముందర ఇలా కూర్చోగలిగారు. అంటే దీంట్లో ఒక లింక్ ఏమంటే నా భార్య యేసుప్రభుని నమ్మేది, ప్రేయర్ చేసేది నా కొరకు. బయటికి పోతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఇంటికి వచ్చేంత వరకు ప్రేయర్ చేసేది. దాదాపు 60 సార్లు నేను చనిపోయిండేవాడిని ఆ 14 ఇయర్స్లో. దేవుని కృప, దేవుడు కాపుదలిస్తూ వచ్చాడు. సార్ నేను ఒక విషయం అడగాలి, ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు, ఇది ఎవరిని నేను కించపరిచేది కాదు, అడుగుతున్న నాకు అనుమానం ఉంది కాబట్టి. వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కదా సార్. అంటే చెల్లిని కులాంతర వివాహం చేశారు అంటారు, అవునా సార్? అది అక్కకు కులాంతర వివాహం వాస్తవమా సార్? ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఆ రోజులు అట్లా? అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి. ఓకే. అంటే రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న బల్పనూరు గ్రామం. ఆయనకు ఎవరో న్యూ టెస్టిమెంట్ ఇచ్చారు. ఆ న్యూ టెస్టిమెంట్ చదివాడు. మా తాత ఏమంటే హిందూ స్కాలర్, మంచి జ్ఞానం కలిగిన వాడు. న్యూ టెస్టిమెంట్ చదివి యేసుప్రభు నువ్వు వెంబడించడం మొదలుపెట్టాడు. యేసుప్రభు ఆయన్ని దర్శించాడు. మా తాత కూడా తుపాకులు పట్టేవాడే. అయితే దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన బల్పనూరు నుంచి వెలివేయాలని చూశారు పెద్దలందరూ. ఆ పెద్ద మనుషుల్లో ఒక ఆయన, వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడులే, మనం వెలివేసే అంత తప్పేం చేస్తున్నాడు అంటే అందరు ఇంకా కామ్ అయిపోయారు. సో మా తాత మారాడు. ఇప్పుడు మాకు వైఎస్ ఫ్యామిలీస్లో వచ్చిన ఆశీర్వాదాలు అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి వల్లనే మేమందరం ఆశీర్వదింపబడ్డాం. సో మా తాత దేవుని నమ్ముకున్నాడు కాబట్టి మై మదర్ ఆల్సో క్రిస్టియన్ మ్యారేజ్. అంటే చాలా మంది రాజకీయ నాయకులంతా విమర్శిస్తుంటారు కదా, రెడ్డిస్ ఎలా అవుతారు, క్రిస్టియన్ రెడ్లని, కొంతమంది ఇంకో రెడ్లని ఇట్లా విమర్శిస్తుంటారు కదా, ఎస్సీల ఇళ్లలో కూడా బంధుత్వాలు ఉన్నాయి అది ఇది అనేసి. దానివల్ల ఇదంతా పెద్ద రాజకీయంగా కూడా కొంత దుమారం రేపుతుంటది ఎప్పుడు కూడా రాజారెడ్డి కుటుంబం. మా తాతని బట్టి అందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ ఫాలో చేశారు క్రిస్టియానిటీ, కొంతమంది మామూలు నామినల్ క్రిస్టియన్స్. ఏమంటారు అసలుకి అంటే జమ్మలమడుగు వరకు బీజేపీ ప్రభావం కాదు, అది ఆదినారాయణ రెడ్డి దేవుడి వాళ్ళకు ఉండే ఫాలోయింగ్. తర్వాత యువతల క్యాండిడేట్ కూడా వీక్ కాబట్టి. ఎవరు? సుధీర్ రెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి. వీక్ ఏంటి, ఆయన 2019లో గెలిచాడు కదా. ఇప్పుడు మనుషులు కూడా 5 ఏళ్ళు ఒకరు ఉంటే నెక్స్ట్ 5 years కొత్త వాళ్ళని చూస్తాంలే అనుకుంటారు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అంతమంది ఓడిపోయాడు కదా, జగన్ ఓడిపోయాడు, రేపు రాడని ఎట్లా చెప్తాం? ఆదినారాయణ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉన్నా గుర్తు తెలియాలి కదా ప్రజలకి. కమలం గుర్తు మీద మీట నొక్కాలి కదా, బటన్ నొక్కాలి కదా. ఈ కాలంలో అన్నీ తెలుసండి. ఆ కాలం అంటే అంత మోటార్లు ఉండేవాళ్ళు, మనుషులు బాగా ఎన్లైటన్ అయ్యారు. మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకొని బీజేపీ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అనేది తెలియదు కానీ బీజేపీ వెరీ స్ట్రాంగ్ అయిపోయింది, అంతే కదా, నేషనల్ వైడ్. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వీక్ అయిపోయింది. తర్వాత మోడీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు రాహుల్ గాంధీ పొందుతున్నాడు. ఈస్ బికమింగ్ స్ట్రాంగ్. ఓకే. ఒకప్పుడు అది కాదు. ఒక ఫ్యూ ఇయర్స్ 2-3 years బ్యాక్ రాహుల్ గాంధీ వాస్ వెరీ వీక్. నౌ ఈస్ బికమింగ్ అ స్ట్రాంగ్ పొలిటీషియన్. సరే, కాంగ్రెస్ పార్టీ దేశ పరిస్థితి ఎలా పెట్టినా కూడా ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాగలరా మీ కోడలు? అంటే సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడుతుందో వాళ్ళ కార్యక్రమాలు పార్టీ తరఫున, ఆ కార్యక్రమాలు ఆంధ్ర ప్రజల్లో జరిగితే ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తించుకుంటే దేర్ ఇస్ హోప్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.